ఇక్రా ఉమ్మత్ ఛానల్కి స్వాగతం. నా పేరు అస్లం. అల్లా ఆస్తులను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఈ దేశంలో అత్యంత బలహీనంగా ఉన్న ముస్లింల వాయిస్ని బలపరచడానికి, వారి వాయిస్ను వినిపించడానికి ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బలహీనంగా ఉన్న ముస్లింల వాయిస్ బలపడుతుంది, కొంతమందికి ఈ వాయిస్ చేరుతుంది. కాబట్టి దయచేసి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు విచారణలో ముఖ్యమైన అంశాలు: వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటుకు సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను నూతనంగా నియమితులైన జస్టిస్ గవాయ్ మరియు జస్టిస్ ఏజీ మసిహాతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ వాదనలను కేంద్ర ప్రభుత్వ రెండో అత్యున్నత న్యాయాధికారి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం యొక్క వాదనలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వినిపించడం జరిగింది. ముఖ్యమైన విషయాలు మరలా కంటిన్యూ చేశారు. వారు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు యొక్క వక్ఫ్ ఆస్తి ఏది కూడా విచారణ పూర్తి అయినంత వరకు డీనోటిఫై చేయబోమని, అలాగే వక్ఫ్ బోర్డులలో కేంద్రం వక్ఫ్ కౌన్సిల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డులో ఎటువంటి ముస్లిమేతరులను కూడా నియమించబోమని కేంద్ర ప్రభుత్వం మరలా సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటుపై సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సిజిఐ జస్టిస్ గవాయి మరియు జస్టిస్ ఏజీ మసిహాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టం అమలుపై మధ్యంతర ఉత్తర్వులు అంటే స్టే జారీ చేయాలంటే సుదీర్ఘ విచారణ అవసరమని పిటిషనర్లు కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే మే 21వ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది. అలాగే 1995 వక్ఫ్ చట్టం చెల్లుబాటును సవాలు చేసే పిటిషన్లను స్వతంత్రంగా విచారిస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది వక్ఫ్ సవరణ చట్టం యొక్క ఈరోజు న్యూస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.